ఏలూరు జిల్లాలో టీడీపీ మహానాడు వేడుకలు సరికొత్తగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే మహానాడును ఈసారి మొట్టమొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ అనుసంధానం చేసే విధంగా డిజిటల్ హైబ్రిడ్ విధానంలో మై టీడీపీ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ద్వారానే పార్టీ తీర్మానాలకు వర్చువల్ గా ఆమోదం తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు తెలుగు తమ్ముళ్ళకైతే ఇటు ఒక పండుగ వాతావరణంలో అయితే ఈ మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా డిజిటల్ మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇంధన పొదుపు కార్యక్రమంలో పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఇటు ప్రతి నియోజకవర్గంలో ఉన్న క్లస్టర్స్ అన్నీ కూడా ఈ హాల్ ఏర్పాటు చేసుకొని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమం అయితే వర్చువల్గా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడటానికి నాయకులు అయితే ఉన్నారు. ఆయనకి తెలుసుకున్నాం సార్, ఈ మహానాడు కార్యక్రమాలు ఫస్ట్ టైం అయితే డిజిటల్లో స్టార్ట్ చేశారు, వర్చువల్గా చేసుకున్నారు. ఇది ఎలా ఉంది సార్, ఎలా జరుగుతున్నాయి సార్ మహానాడు కార్యక్రమం? మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగువారి పౌరుషం, వారి పేరున ప్రతి ఏటా తెలుగు ప్రజలు జరుపుకునేటువంటి ఈ పండుగ ఈ మహానాడు కార్యక్రమం. అందులో ఇవాళ వెబినార్ ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వైజ్ విడగొట్టి పెరుగుతున్న అందులో భాగంగా ఏలూరులో ఈ క్లస్టర్ 5 శనివారపేట ప్రాంతాల్లో శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో దిగ్విజయంగా రెండో రోజు మహానాయకుడు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని జరుపుకుని, అలాగే గోడపల్లి వాసు గారు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జీల యొక్క నేతృత్వంలో దాదాపుగా 300 పైగా చిలుకు కార్యకర్తలు ఇక్కడ సమావేశమై మరి ఆ రాష్ట్ర నాయకత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి నిర్విరామంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదాసి ఆత్మగౌరవం, వారి యొక్క జన్మదినాన్ని కూడా మేము ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆ తెలుగుదేశం మహానాడులో తీర్మానించినటువంటి తీర్మానాలన్నీ కూడా మేమందరం కార్యకర్తలను శిరసా వాయించి పాటిస్తామని చెప్పి, అలాగే ఈ వైభవపేతంగా ఈ శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఈ క్లస్టర్ 5లో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో చక్కగా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహింపబడుతూ మరి ఇవాళ తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి గౌరవం అయినటువంటి వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారిని మరి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి, అంటే మరి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ అవతల ఇండియా దాటి కానీ అలాగే ఇండియాలో కానీ వెళ్తే తెలుగువారు ఆంధ్రులు అంటే ఎన్టీ రామారావు గారి కేర్ ఆఫ్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా మనం గుర్తింపు తెచ్చుకున్నాం. కాబట్టి మరి ఎందరో రాజకీయాల వరకు ఎందరందరికో అటువంటి టైటిల్ ఇచ్చారు. మరి ఇటు సినిమా రంగంలో దాదాపుగా 4 దశాబ్దాల పైగా అజరామయమైన కీర్తి గరించి దాదాపుగా 1000 క్యారెక్టర్స్ అనేక ప్రజల్లో తన మల్టీఫేసెడ్ పర్సనాలిటీ ద్వారా, మస్కులర్ వాయిస్ ద్వారా బ్రహ్మాండమైన ముద్ర వేసినటువంటి ఒక సినిమా పరంగానే కాకుండా రాజకీయాల్లో 13 సంవత్సరాల్లో జగద్విఖ్యాతిగాంచినటువంటి రాజకీయ దురంధరుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, అట్లాగే ప్రతిపక్ష కాంగ్రెస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి నాయకుడిగా అనేక సాంఘిక కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సామాజిక కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా అమలు పరుస్తున్న నేపథ్యంలో అందరికీ బడుగు వర్గాల ఆశాజ్యోతిగా, మహిళలకు ఆశకు కల్పించిన నేతగా అనేక కార్యక్రమాల్లో బరదైన ముద్ర వేసినటువంటి ఎన్టీ రామారావు గారికి మరి భారతరత్న ప్రకటించాలని చెప్పి ఈ మహానాడు ఈ ఏలూరు వేదికగా ఎన్టీ రామారావు అభిమాన సంఘాల పూర్వపు అధ్యక్షుడిగా మేము గట్టిగా కోరుతున్నాము. ఈ సంవత్సరమైనా సరే మరి ఇవాళ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు విజనరీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధిపరుస్తూనే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చే విధంగా తెలుగుదేశం కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని మేము ప్రగాఢంగా వాంఛిస్తున్నాము. ఆ పండుగని వచ్చే మహానాడున గట్టిగా జరుపుకోవాలని చెప్పి ఏలూరు నుంచి మేము కోరుతున్నాము. ఇది మా ఏలూరు క్లస్టర్ 5 నుంచి ఒక విద్యావేత్తగా నా డిమాండ్ తెలియజేస్తున్నాను. అయితే ఈ మహానాడు కార్యక్రమాలు అయితే ఇటు వర్చువల్గా కూడా అనేక తీర్మానాలను కూడా నిర్ణయిస్తున్నారు. ఏదైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందో క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్ అన్న దీన్ని అయితే స్పష్టంగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో నిజాయితీతో, నిబద్ధతతో స్త్రీలకు పెద్దపీట వేస్తూ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి అయితే మనతో పాటు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ మహానాడు కార్యక్రమంలో అనేక తీర్మానాలు తీసుకున్నారు, అలాగే స్త్రీలకి పెద్దపీట వేసే పరిస్థితులు కూడా ఉన్నాయి, అనేక తీర్మానాలు తీసుకున్నారు, దీని మీద కూడా తీర్మానం తీసుకునే పరిస్థితి ఉంది. ఇది ఎలా ఉందమ్మా? అందరికీ నమస్కారం. కడియాల విజయలక్ష్మి, 24వ డివిజన్ ఇన్ఛార్జి ఏలూరు.
ఈ రోజున మరి ఏదైతే మహానాడు అనేటువంటిది గొప్ప పండుగని మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక సంక్రాంతి ఒక దీపావళి లాగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు మరి ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే పార్టీని స్థాపించారో, ఏ రోజైతే మరి ఈ పసుపు జెండాని ఆయన ఆవిష్కరించడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క ఆంధ్రుల యొక్క గుండెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజున మరి ఈ యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క పార్టీ ఏదైతే స్థాపించారో తెలుగుదేశం పార్టీ, మరి ఆ పార్టీ ప్రజల గుండెల్లో నిలబడిపోయిందని చెప్పడంలో సందేహమే లేదు. మరి ఆనాడు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల్ని, సంచలనాత్మకమైనటువంటి విజయాల్ని సాధించడం ఆ రోజున ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినా, మహిళలకి పెద్దపీట వేస్తూ ఆస్తి హక్కుల సమభాగం ఇచ్చినా కూడా అది ఆయనకే సాధ్యమైందని తెలియచేసుకుంటూ, అదే అడుగుజాడల్లో మరి తర్వాత తరంగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల కోసం మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థాయికి చేర్చాలనేటువంటి ఆయన ఆశయంలో భాగంగానే మరి ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి కష్టపడుతూ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పాటుపడతాం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజున 7 పదుల వయసులో కూడా ఆయన ఈ రోజున వర్చువల్ మహానాడిని ఇంత టెక్నాలజికల్గా చేయడం అనేటువంటిది అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇటు మనం మహానాడు కార్యక్రమం చూడొచ్చు. మహానాడు కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి కూడా 11 క్లస్టర్లు ఉంటాయి. 11 క్లస్టర్లో కూడా ఒక్కొక్క క్లస్టర్కి వచ్చేసి ఇటు 400 నుంచి కూడా 500 వరకు కూడా ఈ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు అలాగే ఎవరైతే ఈ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, తెలుగుదేశం సంబంధించి ఎవరైతే ఉన్నారో పెద్ద పండుగ వాతావరణంలో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఉదయం వచ్చేస్తే కార్యక్రమంలో ఇటు కార్యకర్తలు వచ్చినప్పటి నుంచి టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రకరకాల భోజనాలు విందు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రతిదీ వర్చువల్గా కూడా ఇటు అధినేత అలాగే టెక్నాలజీని అందిపుచ్చుకొని నారా లోకేష్ అయితే దీనికి సంబంధించి మై టీడీపీ యాప్ను కూడా క్రియేట్ చేసి ప్రతిదీ కూడా క్షేత్రస్థాయి నుంచి కార్యకర్త ఎటువంటి ఇబ్బంది పడుతున్నాడు అన్నది కూడా నాయకుడికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ మై టీడీపీ యాప్ను కూడా నిర్వహించామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కార్యకర్తలందరూ కూడా వర్చువల్గా కూడా ఈ కార్యక్రమాల్లో అంటే ఏదైతే ప్రస్తుతం ఇంధన సంక్షోభం ఉందో, ఇంధన సంక్షోభం నేపథ్యంలోనే ప్రతి కార్యకర్తలు కూడా ఎవరు కూడా మహానాడు కార్యక్రమం సపరేట్గా ఏర్పాటు చేయకుండా ఖర్చులు తగ్గించే విధంగా కూడా మొత్తం ప్రతి నియోజకవర్గంలో హాల్స్ ఏర్పాటు చేసుకొని ఈ కార్యకర్తలందరూ కూడా వర్చువల్గా కూడా ఈ మహానాడుని అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంత ఇంధన పొదుపుకు సంబంధించి ఖర్చులు తగ్గించిన నేపథ్యంలో కూడా ఇటు కార్యకర్తలందరూ కూడా భారీ స్థాయిలో అయితే ఈ వర్చువల్ మహానాడికి వచ్చి ఇక్కడ విచ్చేసి మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతటా కూడా LED స్క్రీన్ల పైన క్రమశిక్షణతో కూడా ఈ మహానాడులో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.